హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవియస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియో చాలా చిన్నగా ఉండబోతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దానికంటే ముందు నా నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. యూట్యూబ్ ఏందో తెలియదు కానీ నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు. సో మీరు గంట సింబల్ కొట్టి ఆల్లో అయితే పెట్టుకోండి. సో ఇది నా నుంచి రిక్వెస్ట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో రిక్వెస్ట్ ఉంది. అదేంటంటే మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ దొరుకుతుంది. డైరెక్ట్గా @KVS అని ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. సో కాన్సెప్ట్లోకి అయితే వచ్చేస్తాను. సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే UPI లైట్ వాలెట్ అనమాట. అసలు ఏంటి UPI లైట్ వాలెట్ గురించి డీటెయిల్గా చెప్తాను, మీకు ఎక్కడ డౌట్స్ లేకుండా. UPI లైట్ వాలెట్ ఏంటి భయ్య? UPI లైట్ వాలెట్ అంటే ఫర్ సపోజ్ మన NPCI ఏదైతే యూపీఐని హ్యాండిల్ చేస్తారో, NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన రీసెర్చ్లో మన ఇండియాలో దగ్గర 100 రూపీస్ ట్రాన్సాక్షన్ 30% మెంబర్స్ అయితే 100 రూపీస్ ట్రాన్సాక్షన్స్ అండ్ 100 కంటే బిలో ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నారు. అండ్ 200 రూపీస్ ట్రాన్సాక్షన్స్ దగ్గర 50%, 200 లేదంటే 200 కంటే తక్కువ 50% మెంబర్స్ ఈ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ 100-200 వల్ల ఏం జరుగుతుందంటే ఈ UPI సర్వర్స్ ఏదైతే ఉందో సర్వర్స్ మీద లోడ్ ఎక్కువ అయిపోతుంది. చిన్న ట్రాన్సాక్షన్స్కి ఈ అనవసరంగా సర్వర్ని కనెక్ట్ అయ్యి ఇదంతా ప్రాసెస్ ఎందుకని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే NPCI వాళ్ళు బెటర్ ఈ 200 మార్జిన్ ఏదైతే ఉందో ఇది మనం వితౌట్ ఇంటర్నెట్తో చేసుకోగలిగేలాగా పెడదాం. సో ఒక వాలెట్ క్రియేట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో ఆ డిసిషన్లో నుంచి వచ్చిందే ఈ UPI లైట్ వాలెట్ అనమాట. సో కాన్సెప్ట్ క్లియర్. మీకు ఇప్పుడు ఏదైతే ఫోన్పే వాలెట్ కానీ లేకపోతే పేటిఎం వాలెట్ కానీ చూశారు కదా. సో బేసిక్గా వాలెట్స్ అంటే వాటికి ఖచ్చితంగా ఇంటర్నెట్ అయితే ఉండాలి. కాకపోతే వీళ్ళు తీసుకొచ్చిన ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు వాలెట్ అనేది అయితే హ్యాండిల్ చేస్తారు. లైక్ పేటిఎం వాలెట్ ఉన్నట్టే ఇట్లాగే UPI లైట్ వాలెట్ ఉంటుంది. ఈ వాలెట్లో మీరు అమౌంట్ అనేది వేసుకొని ఉంచుకుంటారు. ఇంటర్నెట్ ఉన్నప్పుడు మీరు అమౌంట్ వేసుకొని ఉంచుకుంటారు. సో ఎప్పుడైనా పేమెంట్ చేయాలనుకుంటే లైక్ 100 కానీ 200 కానీ అలా తక్కువ అమౌంట్. సో ఇప్పుడు వీళ్ళు చెప్తుంది మినిమం దాంట్లో మీరు 2K వరకు అంటే 2000 వరకు అయితే మీరు వాలెట్లో పెట్టుకోవచ్చు. అండ్ ఒకసారి లిమిట్లో మీరు లైక్ ఒకసారిగా మీరు 200 మాత్రమే తీయగలరు. ఫర్ సపోజ్ మీకు 400 కావాలనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా 400 పంపించలేరు వితౌట్ ఇంటర్నెట్. ఫస్ట్ 200 పంపి తర్వాత మళ్ళీ సెకండ్ ట్రాన్సాక్షన్ మళ్ళీ 200 చేయొచ్చు. డైరెక్ట్గా ఒకేసారి 400 అయితే సెండ్ చేయలేరు. దీంట్లో మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ లిమిట్ 200కి అయితే సెట్ చేశారు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నెట్తో పని లేదు, వాలెట్లో మనీ ఉంటాయి. మీరు చేయాలనుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ డైరెక్ట్గా ఈ వాలెట్లో నుంచి మనీ అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ ఎలాంటి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఏదైతే NPCI సర్వర్స్ UPI సర్వర్స్ ఉన్నాయో వాటితో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీ వాలెట్లో ఆల్రెడీ 2K ఉండేది, దాంట్లోంచి చిన్న అమౌంట్ లైక్ 200 అంతే అమౌంట్ మీరు సెండ్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఇంటర్నెట్. ఈ తర్వాత ఈ డేటా మొత్తం వన్స్ మీరు నెట్కి కనెక్ట్ అయినాక అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయినాక ఈ డేటా మొత్తం అప్డేట్ అయిపోతుంది. సో మీ వాలెట్లో ఎంత మనీ ఉందనేది అప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా పాయింట్ అయితే మాత్రం బేసిక్గా మన ఇండియాలో ఏదైతే UPI చాలా హెవీగా వాడుతున్నారో అండ్ రీసెంట్ టైమ్స్లో మన UPI పేమెంట్ సిస్టమ్ని పక్క కంట్రీస్ లైక్ నేపాల్లో కూడా మన UPI సర్వీసెస్ అయితే యూస్ చేస్తున్నారు. సో ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ అయితే ఎక్కువైపోయినాయి టోటల్గా. సో అందులో నుంచి NPCI వాళ్ళు తీసుకొచ్చిందే ఈ కొత్త కాన్సెప్ట్ UPI లైట్ వాలెట్ అనమాట. సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక కాన్సెప్ట్ అర్థం కాకపోతే సింపుల్గా చెప్తాను. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే ఖచ్చితంగా నెట్ ఉండాలి. ఇప్పుడు ఆ నెట్ అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఎంత పడితే అంత పంపించుకోలేరు. ఇక్కడ సింగిల్ చిన్న అమౌంట్స్ లైక్ 100-200 మ్యాక్సిమం లిమిట్ 200 అనమాట. సో ఈ ప్రాసెస్నే వీళ్ళు దీనికి ఏం నేమ్ పెట్టారంటే UPI లైట్ వాలెట్ అని నేమ్ పెట్టేసి ఈ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మర్చిపోకుండా మన ఛానల్ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఆల్ అయితే పెట్టుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం మీకు నచ్చింది అనుకుంటున్నాను. దిస్ KVS సైనింగ్ ఆఫ్. బై బై.